తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలు మూకుమ్మడిగా అల్లు అరవింద్ గారు, దగ్గుపాటి సురేష్ గారు, అశ్వని దత్ గారు, ఇంకా చాలామంది అగ్ర నిర్మాతలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని వారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి వారిని కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకొని సినిమా ఇండస్ట్రీలోనున్న సమస్యలను వారి దృష్టికి తీసుకుని లేరు. అగ్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను వారికి చెప్పుకున్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అది మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరో పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని రోజుల దాకా వారికి సమస్యలు అనేవి ఎన్నో ఉన్నా ఇంతకు ముందున్న ప్రభుత్వం సినిమా రేట్లు అనేది తగ్గించటం, కొన్ని ఇబ్బందులకు గురి చేయటం, కొన్ని అగ్ర హీరోల సినిమాలు కూడా చేసిన సినిమా కలెక్షన్లు మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తాయా రావా, ఆ డబ్బు అంటే ఎంత అంటే బడ్జెట్ అనేది ఎక్కువైపోయిన సినిమాలకి వాళ్ళ బడ్జెట్ అనేది మళ్ళీ తిరిగి వస్తాయా రావా అని చెప్పి అప్పట్లో చాలా భయపడ్డ సంఘటనలు ఉన్నాయి. ఆ సమస్యని మెగాస్టార్ చిరంజీవి గారు ఆధ్వర్యంలో స్టార్ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అట్లాగే రాజమౌళి గారు, ఇట్లాగా కొంతమంది సినిమా వాళ్ళు అంటే మన సినిమా అగ్ర హీరోలతో సహా వెళ్ళి ఆ రోజున జగన్ గారికి వెళ్ళి చెప్పుకుంటే అంటే అప్పుడు మరీ దారుణంగా సినిమా రేట్లని అంటే సినిమా టికెట్ రేట్లని చాలా దారుణంగా వాళ్ళు తగ్గించేశారనమాట అప్పటి ప్రభుత్వం అనేది. కానీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోంచి అక్కడ లోటుపాట్లు అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయనేది పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి అనేది స్పష్టంగా ఆయనకు తెలుసు. కానీ ఒక సినిమా హీరోగా అగ్ర హీరోగా సినిమాలోని ఉన్న అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ మర్యాదపూర్వకంగా మరి అక్కడ ఉన్న పెద్దలనేది వెళ్ళి కలిసి కాసేపు దాకా సరదాగా ముచ్చటించుకొని అక్కడున్న కొన్ని సమస్యలు అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి అల్లు అరవింద్ గారు ఏం సమాధానం చెప్పారంటే, మేమైతే ప్రస్తుతానికైతే మాత్రం కొన్ని సమస్యలు అనేది ఉండటం నిజమేలే, కానీ మేము మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకుని ఒకరోజు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని మర్యాదపూర్వకంగా అంటే మన ఒక సన్మానం మరి అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక ప్రోగ్రాం అనేది పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారో తెలియదు, కానీ వాళ్ళందరూ నిర్ణయించుకొని వీరికి సన్మానం చేద్దామన్న ఉద్దేశంతోనే కలవటానికి వచ్చామని చెప్పారు. అక్కడ ఉన్న విలేకరు ఒక మాట అడిగినారు, ఆ సినిమా రేట్ల గురించి మీరు ఏమన్నా మాట్లాడటానికి వచ్చారా అని చెప్పి. సినిమా టిక్కెట్ల రేట్ అనేది పెద్ద సమస్య ఏం కాదు, అది చిన్న విషయమే. కానీ ఇప్పుడు నేను ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా మేము కలవడానికి వచ్చామని చెప్పారు. అయితే వాస్తవంగా అయితే మాత్రం అక్కడ ఉన్న సమస్యలు అనేది చెప్పడానికి వచ్చి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మర్యాదపూర్వకంగా కూడా కలవడానికి వచ్చారన్నమాట కూడా వాస్తవం. చూద్దాం కొన్ని రోజుల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించి ఏ విధంగా వాళ్ళ కార్యక్రమం అనేది చేస్తారనేది ఎదురు చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు.